మనకి సమ్మర్ అనగానే ముఖ్యంగా మనకి గుర్తొచ్చేవి ఈ తాటి ముంజలు అంటే ఐస్ యాపిల్స్ అంటాం వీటిని. సో, ఇవి మనకి ముఖ్యంగా సమ్మర్‌లో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇవి సమ్మర్ ఫ్రూట్స్ అని గూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఎక్కువ వాటర్ శాతం ఉండటం వల్ల సమ్మర్‌లో చాలామంది డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్స్ చాలా 90% వాటర్ ఉంటుంది కాబట్టి ఇది చాలా హైడ్రేషన్ ఇస్తుంది. సో, వీటిని ఇలాంటి ఈ పీక్ సమ్మర్ టైంలో ఇలాంటి ఫ్రూట్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల బాడీ కూల్‌గా ఉండడానికి అండ్ దీంట్లో ఉండే మంచి మినరల్స్ కూడా లైక్ ఓఆర్ఎస్‌లో లాగా దీంట్లో పొటాషియం, సోడియం అన్నీ ఉంటాయి కాబట్టి ఇది డీహైడ్రేషన్ రాకుండా ఉండడానికి, హైడ్రేషన్‌కి చాలా హెల్ప్ అవుతుంది. సో, అలానే ఈ ఐస్ యాపిల్స్ అన్నవి మనకి ముఖ్యంగా ఈ పర్టిక్యులర్ సీజన్‌లో దొరుకుతాయి కాబట్టి వీటిని అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు గూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లైక్ ముఖ్యంగా చిన్న పిల్లలు చాలా వరకు వారికి ఇది వాళ్ళ రెగ్యులర్ డైట్‌లో వాళ్ళ ఇంక్లూడ్ చేయటం వల్ల చాలామంది పిల్లలు ఈ సమ్మర్‌లో వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, తర్వాత వాళ్ళు ఇష్టంగా వాటర్ తాగకపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లల్లో డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, వారికి ఇలాంటి ఆహారంలో ఇంక్లూడ్ చేయటం చాలా వరకు మంచిది. అండ్ ఇవి చాలా వరకు లో క్యాలరీ ఉంటాయి కాబట్టి, ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, ఇది చాలా వరకు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది. అండ్ ఆల్సో దీంట్లో క్యాలరీస్ తక్కువ అండ్ లో గ్లైసెమిక్ కూడా ఉంటుంది కాబట్టి, ఇది చాలా వరకు మనకి ఫిల్లింగ్ ఉంటది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి కూడా ఈ సమ్మర్‌లో ఇది ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీగా కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్‌లో ఇదొక మంచి ఫ్రూట్. అలానే తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు దీంట్లో ఎంతవరకు క్యాలరీస్ తక్కువున్నా గూడా కొంతవరకు దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి, దీన్ని ఎక్కువ శాతం తీసుకోకుండా వాళ్ళు చాలా వరకు కంట్రోల్ పోర్షన్‌లో గనుక దీన్ని ఇంక్లూడ్ చేసుకోవటం చాలా వరకు వీళ్ళ బెనిఫిట్స్ ఉంటాయి. బికాజ్ దీంట్లో ఫైబర్ ఉంటుంది. తర్వాత వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఫిల్లింగ్ ఉంటది. షుగర్స్ ఇమ్మీడియేట్ రైజ్ అవ్వకుండా అండ్ లో గ్లైసెమిక్ కూడా ఉంటది కాబట్టి దీన్ని షుగర్స్ కంట్రోల్ ఉన్నవాళ్ళు చాలా వరకు దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలానే ప్రెగ్నెంట్ వుమెన్ గానీ, తర్వాత ఏజ్డ్ వాళ్ళకి గూడా ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి అండ్ ఆల్సో దీంట్లో హైడ్రేషన్‌కి కావాల్సిన మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది. అండ్ మినరల్ రిచ్ కాబట్టి ఇది చాలామందికి ఏజ్ గ్రూప్ వాళ్ళు గూడా చాలామంది సన్ స్ట్రోక్‌కి అండ్ హీట్ వల్ల చాలా డీహైడ్రేట్ అయిపోవటం, ఎగ్జాస్ట్ అయిపోవటం లాంటివి చూస్తూ ఉంటాము. సో, అలాంటి వారికి ఇది చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఏజ్డ్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటివి వాళ్ళ ఆహారంలో రెగ్యులర్‌గా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలానే దీన్ని ముఖ్యంగా లివర్ డిటాక్సింగ్‌కి కూడా పనిచేస్తుంది. అలానే స్కిన్ గ్లో అవ్వడానికి కూడా దీంట్లో ఉండే వాటర్ కంటెంట్ గానీ, దీంట్లో ఉండే మినరల్స్, వైటమిన్ సి ఇవన్నీ కూడా చాలా వరకు స్కిన్ గ్లోకి కూడా చాలా ఉపయోగపడతాయి. అలానే మనకి యూరిన్ చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది డైయూరెటిక్ ఫ్రూట్‌గా కూడా పనిచేస్తుంది కాబట్టి, చాలా వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ గానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి గూడా ఇది చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. అలానే చాలా వరకు దీన్ని మనం ఎక్కువ శాతం బయట మనం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇది మనం బయట ఫ్రూట్ కొంటాం కాబట్టి ఈ వెండర్స్ వాటిని సరైన హ్యాండ్లింగ్ సరిగ్గా లేకపోయినా, హైజీనిక్‌గా లేకపోయినా, లేతే వారు పెట్టే వాటర్‌లో ఉంచటం వల్ల కొంతవరకు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, వీటిని తప్పకుండా మనం కొన్నాక వాటిని వాష్ చేసి క్లీన్ వాటర్‌తో వాష్ చేసి తీసుకోవడం చాలా వరకు మంచిది. అండ్ తర్వాత ఇవి కొంతవరకు ఫర్మెంట్ అయినవి గూడా అంటే చాలా వరకు ఇవి ఫర్మెంట్ అయితే ఆల్కహాల్ కంటెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, ఇవి తీసుకోవడం వల్ల కొంతమందికి ఇండైజెషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. లేతే స్టమక్ అప్‌సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, ఇది టూ మచ్ ఫర్మెంట్ అయినవి కానీ, లేతే కొంచెం ఎక్కువ నిల్వ ఉన్నాయి కానీ, వీటిని తీసుకోకపోవడం మంచిది. ఫ్రెష్‌గా ఉన్నవి అండ్ సాఫ్ట్‌గా అండ్ చాలా వరకు లేతగా ఉన్నవి తీసుకోవడం చాలా వరకు మంచిది. అండ్ వీటిని చాలా వరకు మనం డే టైమ్‌లో తీసుకోవడం చాలా వరకు మంచిది. ఎందుకంటే ఈవినింగ్ టైమ్‌లో కొంతమందికి ఈ అలర్జిక్ ఉన్నవాళ్ళు, ఆస్థమాటిక్ కానీ, లేపోతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గానీ, దీనివల్ల వాళ్ళకి వీజింగ్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, వీటిని చాలా వరకు డే టైమ్‌లో తీసుకోవడం చాలా వరకు మంచిది. సో, ఈ సమ్మర్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేవి ఈ తాటి ముంజలు కాబట్టి
ప్రతి ఒక్కరూ వీటిని ఇంక్లూడ్ చేసుకోవడం, మన ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఇలాంటి ఫ్రూట్స్ మనకి ఇలాంటి సీజన్‌లో దొరికినప్పుడు వీటిని ఇంక్లూడ్ చేసుకోవడం అండ్ వాటిని చాలా మనం జాగ్రత్తగా తీసుకోవడం అంటే పోర్షన్ కంట్రోల్‌లో తినడం. చాలామంది ఇవి ఎక్కువ శాతం తింటే గూడా కడుపు అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లిమిట్ క్వాంటిటీలో తీసుకోవడం అండ్ రెగ్యులర్‌గా వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల వీటి ఫ్రూట్స్‌లో ఉండే మంచి వైటమిన్స్, మినరల్స్ మనకి అందుతాయి. అలానే వీటి వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీటిని మనకి సమ్మర్‌లో ఒక మంచి ఫ్రూట్‌గా మనం దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా వరకు మంచిది.